హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య మనము యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేస్తే మనకి ఈ రామ్ సీత ఎక్కువ మనకి ట్రెండింగ్ అవుతున్న ఏ పిక్చర్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తానండి. ముందుగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే ఈజీ వేలో చెప్తాను, బాగా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఈ పిక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చెప్తాను, లేకుంటే మీకు అంత రిస్క్ ఎందుకు అనిపిస్తే ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా, అవి స్క్రీన్ షాట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. ఇవి మనం ఇలా క్రియేట్ చేసుకొని మనకి ఇష్టమైన సాంగ్తో మనము పెయిరప్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా, యాప్ ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. నాకైతే నెట్వర్క్ స్లోగా ఉంది, సో ఇక్కడ మనం సెర్చ్ చేయాలి పింట్రెస్ట్ అనే యాప్. ఎందుకంటే మనం పింట్రెస్ట్లో యూజ్ చేయడం వల్ల మనకు అందులో చాలా ఇమేజెస్ ఉంటాయి సీతారాంవి. సో పింట్రెస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఇంకా మీ ఇష్టం, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా అవైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ నాది కొంచెం స్లోగా ఉంది ప్రాసెస్. సో పింట్రెస్ట్ ఓన్లీ సీతారాం కాకుండా మనకి బ్లౌజ్ డిజైన్స్ కానీ ఏవైనా ఇందులో దొరుకుతాయి మనకి. సో మీరైతే పింట్రెస్ట్ యూజ్ చేయండి. మనకి బ్లౌజెస్ కానీ అలా మోడల్స్ తెలియకుంటే సో పింట్రెస్ట్లో మనకి సెర్చ్ చేసి దొరుకుతాయి. ఇక్కడ నాకు పింట్రెస్ట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నేను పింట్రెస్ట్ అనే యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రెడ్ మార్కుతో పి అని ఉంటుంది, అదే పింట్రెస్ట్. ఇక్కడ మనకి సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ హోమ్ సెర్చ్, అక్కడ సెర్చ్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనం సెర్చ్లో సీతారాం ఇమేజెస్ అని మనకి టైప్ చేయాలి. సో సీతారాం అనే ఇమేజెస్ టైప్ చేస్తే మనకి సో టోటల్లీ పిక్స్ అనేది వస్తాయి. ఇందులో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇలా వస్తాయి పిక్స్ అన్నీ. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ పిక్చర్కి కిందన 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకి మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది ఆ ఇమేజ్ అంతా. ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయినది మనకి డైరెక్ట్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో మీరైతే గ్యాలరీలో సేవ్ కాకుంటే సో మీకు యాప్ ఎక్కించిన తర్వాత పర్మిషన్స్ అనేది అలో చేయండి. సో అక్కడ డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఇమేజ్ ఆప్షన్ ఉందని చెప్పాను కదా, డౌన్లోడ్ అయిపోయింది. ఇంకొకటి ఇలా చాలా చాలా ఉంటాయి ఇమేజెస్, మనకు నచ్చింది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మన గ్యాలరీలో సేవ్ అయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ సేవ్ అయింది చూడండి, అక్కడ అది సేవ్ అయింది. ఫస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో సెకండ్ ప్రాసెస్ అనేది గూగుల్లో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో రిమార్కర్ ఏఐ అనేది టైప్ చేయాలి. నేను టైప్ చేస్తున్నా చూడండి, రిమార్కర్ ఏఐ. అక్కడ స్పెల్లింగ్ కూడా నేను మెన్షన్ చేశాను, రిమార్కర్ ఏఐ. ఇక్కడ టైప్ చేసి మనకి సెర్చ్ చేస్తే ఫస్ట్ది వస్తుంది కదా, ఫస్ట్ రిమార్కర్ ఏఐ, ఫస్ట్ది ఇలా ఇది క్లిక్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ ప్లేస్ ఇలా వస్తుంది, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఫేస్ స్వాప్, మల్టిపుల్ ఫేస్ స్వాప్, సింగిల్ ఫోటో కావాలంటే ఫేస్ స్వాప్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ అవుతుంది, గూగుల్ సైన్ ఇన్ అడుగుతుంది. సో మీరైతే సైన్ ఇన్ అవ్వండి, ఏం కాదు. ఇదైతే ఫస్ట్ పేజ్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అంటే మనమి డూప్లికేట్ ఇమేజ్ అనేది మనం డౌన్లోడ్ చేసింటాం కదా, అది యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఇది పిల్లోడి లాగా ఉంది కదా, ఈ కృష్ణుని లాగా, సో అదైతే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ డన్ ఉంది కదా, పైన డన్ క్లిక్ చేయాలి. పైన డన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం ఒరిజినల్ పిక్ అంటే మన పిక్ అందులో యాడ్ చేయాలి ఒకటి. సో ఇక్కడ స్వాప్ 1 క్రెడిట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి డిస్ప్లే అయింది కదా, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కింద బ్లూ మార్కులో, అది డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. అక్కడ మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఈ సేమ్ పిక్చర్ అనేది ఇలా వస్తుంది. మీకు ఒకవేళ గ్యాలరీలో సేవ్ కాకుంటే ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. సో దానికైతే ఏం ప్రాబ్లం లేదు. మనకి ఇప్పుడు మల్టిపుల్ ఫొటోస్ కావాలంటే ఇక్కడ మల్టిపుల్ ఫేస్ స్వాప్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ లాగిన్ అవ్వండి మీరు గూగుల్తో. ఇక్కడ మనం అప్లోడ్ అనే ఇమేజెస్ దగ్గర మనం డూప్లికేట్ ఇమేజ్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను డూప్లికేట్ ఇమేజ్. ఇప్పుడు డూప్లికేట్ ఇమేజ్ అనేది ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది స్వాప్, మనకి 2 ఇమేజెస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేనైతే ఇప్పుడు చూపించలేదు కదా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూపిస్తాను. మనము క్లిక్ చేయకుండా అయితే చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ అమ్మాయి పిక్ ఉంది కదా ప్లస్ సింబల్లో, అది క్లిక్ చేస్తే ఇక్కడ అమ్మాయి పిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బాయ్ ఉంది కదా, బాయ్ది అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ
ఇది నేను సెలెక్ట్ చేశాను. ఏవన్నా కానీ సెలెక్ట్ చేయండి మీరు. ఇక్కడ స్వాప్ 4 క్రెడిట్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన డూప్లికేట్ ఇమేజ్ అయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ డూప్లికేట్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయింది. ఇక్కడ మనము డౌన్లోడ్ ఉంటుంది కదా, ఆ డౌన్లోడ్ని క్లిక్ చేయాలి. ఇది జస్ట్ ఇలా ఫ్రంట్ పేజ్లో వస్తానే మనకు డౌన్లోడ్ అయినట్లు కాదండి. సో బ్లూ ఉంది కదా, డౌన్లోడ్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు మనకి డౌన్లోడ్ అయిపోతుంది. అప్పుడు మనకి పైన ఓపెన్ అనేది ఇంకా క్లిక్ చేస్తే ఇలా సేమ్ మొత్తం డౌన్లోడ్ అయింది, ఇలా చూపిస్తుంది చూడండి. అంతే అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పింట్రెస్ట్ డౌన్లోడ్ చేయాలి. సెకండ్ స్టెప్ గూగుల్లో మనమే అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.